ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో ఎక్కడైనా సరే ప్రజలకి ఉచిత విద్య వైద్యం అన్నది ఒక ప్రజల హక్కు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిర్మించినటువంటి 17 మెడికల్ కాలేజీలని కూడా పీపీపీ మూడ్లో కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పాలని తీసుకున్న నిర్ణయాన్ని పెద్ద ఎత్తున ఏదైతే వైసీపీ పార్టీ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ చాలా పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. దీని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇప్పటికే నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు మళ్ళీ విశాఖ నగరంలోని ఎల్ఐసి కోడలి వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద మళ్ళీ నిరసన కార్యక్రమం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం అంబేద్కర్ సాక్షిగా ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాలి, పీపీపీ మోడ్లో వైద్య కళాశాలని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా విజయవాడలోని గత ప్రభుత్వం ఏదైతే నిర్మించిందో అంబేద్కర్ విగ్రహం దాదాపు 450 కోట్ల రూపాయలతోటి దళితులు వెనుకబడిన వర్గాల కోసం అని చెప్పేసి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. ఆ విగ్రహాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తుందని చెప్పేసి ప్రధానంగా వీళ్ళు ఇప్పుడు ఆరోపిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమంలోని ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, ఇంకా అలాగే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఇంకా ఇతర జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం అయిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కార్పొరేట్ వర్గాలకి రాష్ట్ర సంపదని ఏ రకంగా దోచిపెట్టాలనేటువంటి ఏకైక జయంతో పనిచేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి, నేను ఒకటే అడుగుతున్నా, మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 17 మెడికల్ కాలేజీలని పేద ప్రజల కోసం, గ్రామాల్లో ఉండేటువంటి ప్రజల కోసం ఇటు మెడికల్గా, ఇటు ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా, మళ్ళీ అన్నిటికన్నా మించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమందికి వైద్యం అందించేటువంటి ఒక గొప్ప ఆశయంతో తీసుకొచ్చినటువంటి ఆ 17 మెడికల్ కళాశాలల్ని ఈ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వాటిని పీపీపీ అంటే కార్పొరేట్ వర్గాలకి దోచిపెట్టడం అని అర్థం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజలందరూ కూడా వ్యతిరేకించవలసినటువంటి హిస్టారికల్ ఆవశ్యకత ఈ రోజున వచ్చింది. కాబట్టి మీ అందరికీ కూడా ఒక దళిత ఎంపీగా, దళిత సీనియర్ నాయకుడిగా రాష్ట్రంలో ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్న చంద్రబాబు నాయుడిని, దమ్ముంటే మీరు ఈ పీపీపీ మోడల్లో కానీ మీరు ముందుకెళ్తే రాష్ట్రం నిజంగా కల్లోలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఒక్క విషయం మీరు మాత్రం మర్చిపోవద్దు, ఇది రాష్ట్రం పేద ప్రజలు 80% బీసీలు, ఓబీసీలు, అలాగే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు అందరూ కూడా నివసించేటువంటి రాష్ట్రం, మీ ఒక్కలే ఉండేటువంటి రాష్ట్రం కాదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ యొక్క డెసిషన్ని మార్చుకుని పీపీపీని రద్దు చేసి ప్రభుత్వం తరఫున ఈ కాలేజీలన్నీ కూడా మీరు కట్టడాలు చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, మెడికల్ సీట్లు ఇవ్వాలి. దీనివల్ల ఇంకొక ప్రత్యేకమైనటువంటి నష్టం ఈ బీసీలు, ఎస్సీలకి రిజర్వేషన్ లేకోకుండా పోతుంది. రిజర్వేషన్ లేకోకుండా మెడికల్ సీట్లు ఓన్లీ ధనిక వర్గాలకే వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా మనమందరం కూడా వీధుల్లోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజున మా వైఎస్ఆర్ పార్టీ తరఫున పెద్దలు ఎంతోమంది మాజీ శాసనసభ్యులు, మా యొక్క ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా ఈ రోజున గొంతెత్తి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా ఒక మాట మీద మనమంతా ముందుకెళదాం. ఈ పీపీపీని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈరోజు మేము ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి
నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీరందరూ కూడా ఆలోచించండి. ప్రభుత్వం ప్రక్షాళన అవుతుంది, ఇప్పటికే డీస్టెబిలైజ్ అవుతుంది. అందుకే మీరు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారని ఈ యొక్క వేదిక ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండో అంశం, మా పెద్దలు మా బోని సత్యనారాయణ గారు, బోని శివ మాట్లాడుతున్నట్టు మన యొక్క విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ప్రైవేటైజ్ చేద్దామని చూస్తున్నాడు. ఎంత దారుణం అంటే సుమారు 450 కోట్ల రూపాయలతో దళితులు, పేద వర్గాల కోసం విజయవాడ నడిబొడ్డు కట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి ప్రైవేటైజ్ చేస్తే మాత్రం మొత్తం ప్రభుత్వాన్ని మేము కూల్చేస్తామని కూడా నేను చెప్తున్నా. ప్రభుత్వాన్ని కూల్చేసే రోజు కూడా వస్తుందని చెప్తున్నా. మీరు దానికి సిద్ధమైతే అలాంటి పనులు చేయండి అని మీ అందరికీ కూడా నేను సవాలు ఇస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా, మేమందరం కూడా ఐక్యంగా ఉండి ఈ విషయాల్లో పోరాటం చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.